ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. కర్కాటక రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వ్యయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయగా వచ్చినప్పుడు ఈ విద్యార్థులు పరీక్షాకాల సమయం ఆసన్నమైంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి ఏకాగ్రతను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరు చంద్రుడు పూర్ణిమ నాటి చంద్రుడు ఆకాశంలో కలకలకలలాడుతూ ఉంటాడు. అదే అమావాస్య రాగానే వెలవెలబోతూ ఉంటారు. ఈ ప్రపంచమంతనూ కూడా మార్కెటింగ్ రంగము ఎవరి ద్వారా సాధ్యమైంది అంటే కర్కాటక రాశి వారితోనే సాధ్యమైంది. ఎందుకనగా ఒక వస్తువు ఒక చోట తయారవుతుంది, ఒక చోట అవసరం ఉంటుంది. వాటిని అవసరం ఉందని తెలియచేస్తూ ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి పేపర్లలో, రేడియోలో, టీవీ ఛానల్లో, ఈరోజు ప్రసార మాధ్యమంలో యాడ్స్ చూస్తూ ఉంటాం. అంటే క్రియేటివిటీ. ఇది నీకు అవసరం ఉందనే విషయాన్ని టీవీలో వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఆహో నాకు అది కావాలి అని చెప్పి మన మనసుకు అతుక్కునేటువంటి విధంగా క్రియేటివిటీ రంగమంతను కూడా కర్కాటక రాశి వారే. కర్కాటక రాశి వారు లేకపోతే మనకి యాడ్స్ లేవు, మనకి వస్తువు కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు అన్న పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా వారికి
అష్టమ రాహు సంచార స్థితి. నీరు పల్లాన్ని ఎరుగు అంటూ ఉంటారు. నీరు ఒక్క చోట ఉండదు, ఎక్కువ దిగువ ప్రాంతంలో ప్రవహిస్తూ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు కూడా అంతే. ఒక దానిపైన స్థిరత్వంగా ఉండరు. మార్కెటింగ్ రంగము గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయికి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకొని నిత్యము ఆనందంతో ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉంటారు అందరినీ కూడా. అదే మార్కెటింగ్ అంటే. తన మార్కును ఎప్పటికప్పుడు తన యొక్క విజయాలను ఇంకో విజయాలు సాధిస్తూ ఉంటారు. కనుక ఈ విద్యార్థులు అలాంటి క్రియేటివిటీ రంగాల్లోకి రావాలి అంటే ఇప్పుడు ఈ వ్యయంలో ఉండబడిన దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు, అష్టమంలో ఉండబడిన రాహు యొక్క ఆశీస్సులు, ఈ యొక్క గృహంలో వాయువేదిక భాగంలో చిల్డ్రన్స్ రూమ్లో తెల్లటి బ్లాంకెట్ని, ప్రతిరోజు పాలు అంటే పాలతో కూడుకున్నటువంటి ఆహారము అంటే పెరుగుతో కూడుకున్న ఆహారము, తెల్లటి వస్త్రాలు, పసుపు రంగు గంధం చందనం కలిగినటువంటి విభూది యొక్క బొట్టును పెట్టుకొని ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన దోషపీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆ చంద్రుడి యొక్క స్మరణ ధ్యానం చేసి ఆ యొక్క బియ్యంతో కూడుకున్న పదార్థాలను ఆహారంగా స్వీకరించడం. మన భారతదేశంలో మనం దక్షిణాది వారం అందరము కూడా అన్నం బియ్యంతో ఆహారం లేకపోతే ఆ రోజు మనకు కడుపు నిండినట్టు ఉండదు. కనుక మన ఆహారం తింటూ ఉంటాం. కొద్దిపాటి పాలతో కూడుకున్న చక్కెర పొంగలి కానీ, పెరుగుతో కూడుకున్న దద్దోజనం కానీ, సోమవారం పూట అన్నాభిషేకం మహాదేవుడికి చేయించి ఒక ముద్దను కాకికి కానీ, కుక్కకు కానీ, భక్తులకు కానీ ప్రసాదంగా పంచగలిగినట్లయితే మీ దోషం తొలగి జ్ఞానవంతులై ఉన్నత విద్యలో, ఉద్యోగంలో సాధించడానికి అర్హత, జ్ఞాన సంపద మీ సొంతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు.